హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాలీఫ్లవర్ 65 ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇందుకోసం ముందుగా 300 గ్రామ్స్ క్యాలీఫ్లవర్‌ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి వేడి చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి 3 మినిట్స్ పాటు అయితే ఉడికించాలండి. 3 మినిట్స్ వరకు అయితే ఒక 30% కుక్ అవుతుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్యాటర్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా. కావాలంటే ఇదే స్టేజ్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేస్తూ థిక్ బ్యాటర్గా అయితే కలుపుకోవాలండి. బ్యాటర్ థిక్గా ఉండాలండి, పలుచగా ఉండకూడదు. అలా కొంచెం వాటర్ వేస్తూ థిక్గా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్లో ముందుగా బౌల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆ బ్యాటర్ అంతా ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేయాలండి. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేసి తర్వాత కలుపుతూ మంచిగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుందండి మంచిగా ఫ్రై అవ్వడానికి. చూసారా, డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసేయాలి. ఇలానే మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 5 పచ్చిమిర్చిలకలు, 2 గుప్పిళ్ళ కరివేపాకు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేయాలండి. వీటిని కూడా మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా క్యాలీఫ్లవర్ ముక్కలతో పాటు అయితే యాడ్ చేయాలి. అంతేనండి, మన క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.